అంతేగాని ఊరికి బెల్ట్ షాపులు ఐదు 10 రూపాయలు 20 రూపాయలు చిన్న చిన్న సీసాలు ప్యాకెట్ ఇచ్చుడు కాదు. మాకు కావాల్సింది మా పిల్లలకి స్కూల్ కావాలి. తర్వాత చెంచుల జీవన ప్రమాణాలు పెంచడానికి మెరుగైన వైద్యం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రక్తహీనత, బలహీనత, సరైన తిండి లేకపోవడం వల్ల ఈ యొక్క తల్లులు కూడా గర్భిణీలు ఈ ప్రసవ వేదనలు పడుతూ డెలివరీ అయిన తర్వాత పిల్లగానే చచ్చిపోతుంది, లేకపోతే తల్లిని చచ్చిపోతుంది. కొన్ని చోట్ల అయితే ఇద్దరు చచ్చిపోతున్నారు అసలుకి తట్టుకోలేక. పూర్వంలాగా అప్పుడు అడవిలో అన్ని తిన్నా సరే బలంగా ఉంటుంది మనం. ఇప్పుడు ఆ బలమైన ఆహారం లేదు కదా. అడవికి పోతేనేమో వాడు పారిశ్రామిక ఒప్పుకోవట్లే. ఈ బయట తినేది ఏంటి, తెల్లన్నం తింటే అది జావ తాగితే ఏమంటే బలమే ఉండట్లేదు దాంట్లో. కాబట్టి వీళ్ళ కోసము ఈ చెంచు జాతి బతకాలంటే ఆరోగ్యం బాగుండాలి. దీనికోసం ఏం చేస్తున్నాం అంటే మనం ప్రభుత్వాన్ని ఏమడుతున్నాం అంటే ప్రత్యేకమైన 100 పడకల ఆసుపత్రి నువ్వు ఎక్కడైనా కట్టు ఈ రాష్ట్రంలో మాకు అందుబాటులో ఉన్నట్టు. చెంచులకే ప్రత్యేకమైన ఆసుపత్రి కట్టి దానికి మెరుగైన వైద్యం ఏర్పాటు చేయడానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాకు ఏర్పాటు చేస్తే అందరం కూడా ఏం చేస్తుంటే అప్పుడు ఏదో హాస్పిటల్ మనం పట్టించుకోవట్లేదు వాడు రాని వీడు అనుకుండా మన హాస్పిటల్కి మనమే పోతాం, చెంచులే పోతాం. అక్కడ మన హాస్పిటలే ఏ రోగం వచ్చినా వైద్యం చేసేటటువంటి మరి 100,000 కోట్లు ఉన్నాయి ఇవాళ దేశంలో. ఇవాళ ప్రపంచంలో మరి చైనా, రష్యా, అమెరికా తర్వాత మన దేశం ఉందని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. అటువంటి దేశంలో చెంచులు చచ్చిపోతే మరి ఆయనకి చెడ్డ పేరు కదా. ముఖ్యమంత్రి గారు ఇవాళ 1000 పడకల ఆసుపత్రి కడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన సొంత ప్రాంతం ఇవాళ నల్లమల. మరి చెంచు చచ్చిపోతే ఆయన చెడ్డ పేరు రాదా? కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు తక్షణమే ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చెంచు జాతి ఆర్థిక స్వావలంబన కోసము అటవీ ఫలసాయం సేకరించే విధంగా అటవీ శాఖ నిబంధనలు ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం తేనె తెచ్చుకునేది, ఇప్ప పువ్వు తెచ్చుకునేది, తునికిపాలు తెచ్చుకునేది, ఇంకా వేరే రకాలైనటువంటి అన్ని కుంకుడుగా అన్నీ తెచ్చేది, మొత్తం చీపురు గడ్డ తెచ్చుకునేది. ఇవన్నీ లేవు కాబట్టి ఇవి తెచ్చుకునేట్టు అటవీ శాఖ మన మీద నిబంధనలు పెట్టొద్దు, వాడు బెదిరించొద్దు. నువ్వు అడిగి పోతే నేను కలుస్తాం, నువ్వు కట్టె దేవద్దు, పుల్ల దేవద్దు, తేనె దేవద్దు అంటాడు మొత్తం. కాబట్టి అటువంటి నిబంధనలు సడలించాలి. అదేవిధంగా చెంచుల భూములు ఎవరైతే ఆక్రమించుకున్న మన ప్రాంతాల్లో ఇవన్నీ రికార్డెడ్ ఉన్నాయి. మొత్తం బదలాయింపు ఎట్లయితే జరిగిందో ఆ బదలాయింపు ఎవరి మీద జరిగిందో వాళ్ళ నుంచి భూములు తీసుకొని మా చెంచులు ఎవరి భూములు ఉపయోగపడి వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. మాకు చదువు రాదు, మా దగ్గర పేపర్ లేవు, కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ చెంచిపెంట చుట్టూ కూడా ఈ కాలం చుట్టూ కూడా ఈ భూభాగం మందే, వేరే వాడు ఉండడానికి లేదు. ఈ భూమి ఎవరి చేతిలో పోయింది వాళ్ళ చేతిలో తీసుకొచ్చి మా చెంచు కాలనీ వాళ్ళకి వాళ్ళ భూమి. తర్వాత ఈ మధ్యకాలం ఏమంటారంటే పులులు తిరుగుతున్నాయి, పులుల సంచారం ఎక్కువ ఉంది కాబట్టి చెంచు జాతి అందరినీ కూడా తరలించాలి, సార్లపల్లి తరలించాలి, తర్వాత పెట్రాల్ చేను తరలించాలి, అప్పాపూర్ తరలించాలి, బౌరాపూర్ తరలించాలి, రంగాపూర్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి? ఇవాళ పుల్లు ఎన్ని లెక్క పెడితే మొన్న 36 నుంచి 42 అంట నల్లమల్ల. ఒకప్పుడు 100 పుల్లు ఉన్నాయి, మరి ఇక్కడ 100 పుల్లు ఉన్నాయి. అప్పుడు చెంచులు 100 పెంటలు ఉన్నాయి. అప్పుడు ఇంకా ఇవాళ కొన్నే ఉన్నాయి, 100 పెంటలు కూడా అడవిలో ఉన్నాయి. అప్పుడు ఏ రోజు పుల్లు చచ్చిపోలే కదా, ఏ రోజు జంతువు చచ్చిపోలే కదా. చెంచులు ఎప్పుడు కూడా వేటాడి మొత్తం అదే తినలే కదా జంతువుల్ని, లేకపోతే పులితోలు కప్పుకొని ఏమైనా తిరిగిందా చెంచులు? చేయలే కదా. మరి ఇవాళ తగ్గిపోవడానికి కారకులు ఎవరు? వలస వచ్చినటువంటి గిరిజనేతరులు. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వేట సాగించి వాటి ద్వారా డబ్బులు సంపాదించిన పులులు చంపటం, జంతువులు చంపడం, జంతువుల మాంసం కోసం బయట మార్కెట్ కోసం సేకరించే వాళ్ళు చేయడం వల్లే ఇవన్నీ సంచలనం. కాబట్టి అందుకనే చెంచులు ఉంటేనే వాటి మనుగడ. చెంచులు జీవిస్తేనే, అడవిలో జీవిస్తేనే ఈ పుల్లు కానీ, జింకలు కానీ, దుంపలు కానీ, దుప్పులు కానీ